హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు అయితే వస్తుంది అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్ అయితే వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఎలా చేస్తానని అదో వీడియో కూడా వస్తుందండి. ఈ రోజు వచ్చేసి ఆడవారు నెలసరి టైం పూర్తయిన తర్వాత ఇల్లు అయితే ఎలా శుభ్రం చేసుకోవాలి, శుభ్రం చేసుకొని పూజ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి పూర్తిగా అయితే ఈ వీడియోలో ఉంటుందండి. స్కిప్ చేయకుండా ఇటు వరకు చూడండి. అలాగే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే అండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి 4 గంటల ఇంకానే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. తెల్లారితో 4 గంటలకి లేచేసాను. 4 గంటల నుంచినే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా చూడండి, మబ్బుగానే ఉంది. మబ్బుగా ఉన్నట్లే అన్ని పని చేసుకునేస్తాము. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుంటే మనసుకి అయితే సమాధానంగా ఉంటుందనేసి నిద్రలేస్తేనే బెడ్షీట్లు, సాపులు, దింబులు ఇవన్నీ ఉతుక్కునేలా ఫస్ట్ లేచేసినానండి. లేచిన తక్షణమే కొంచెం బయటంతా కడుక్కొని బయటంతా కొంచెం ముగ్గేసేసి ఆ తర్వాత స్క్రీన్లు, మ్యాట్లు, బెడ్షీట్లు, సాపులు ఇవంతా వేసుకుంటానండి. ఉతుక్కునేస్తామని అన్నీ స్క్రీన్లు అన్నీ తీసేసిన తర్వాత అవన్నీ ఉతికేసిన తర్వాత ఇల్లు అయితే నీట్గా మాపెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బెడ్షీట్లు అంతా మిషన్కి వేసేసాను. దిమ్ కవర్లు, బెడ్షీట్లు, ఇవి స్క్రీన్లు, మ్యాట్లు, చేతులు, అలాగే సాపులు ఇవన్నీ చేతిలో ఉతుకుతానండి. ఇప్పుడు ఆ సాపులు గీపులు అంతా వేసుకొని వాడింటాం కాబట్టి అవన్నీ నేను ఉతుక్కునేస్తాను. అని ఇంకా వచ్చేసి అవన్నీ మిషన్కి వేసినవన్నీ కింద వేసుకున్నాను. ఈ సాపులు, దిమ్ కవర్లు ఇట్లాంటివన్నీ పైన ఉతికాను కాబట్టి పైన వేసుకుంటాను. అన్నీ ఉతికి ఎండేసేసిన తర్వాత ఇవన్నీ ఎండేసే లోపల 6 గంటలు 6:30 అయిపోయింది. అన్నీ వేసే లోపల చూడండి, ఇంకా కొంచెం మబ్బుగానే ఉంది. అంటే ఏం ఫుల్గా ట్రైన్ లేదు. పక్షులంతా ఇంకా పారాడుతూనే ఉన్నాయి. అలాగే మీకు క్లిప్పింగ్ తీసుకొని చూపిస్తామనేసి షేర్ చేశాను. ఇంకా పక్షులంతా పారాడుతూనే ఉన్నాయి. అలాగే కిందకు వచ్చేసి బెడ్షీట్లన్నీ మిషన్కి అయినాయి. నేను అవన్నీ ఉతుక్కొని వచ్చే లోపల అవంతా ఎండేసేస్తాను. ఈ బెడ్షీట్లు ఇవంతా అయిపోతే ఆ వార్తంటే మిగతా పనులు అయితే ఇంట్లో చేసుకుందామని ఇవంతా ఉతికేసి ఎండేసేసినండి. ఇప్పుడు వచ్చేసి ఇల్లు అయితే నీట్గా పసుపు, కల్లుప్పు వేసుకొని నీట్గా తడిబట్టి పెట్టుకొని తుడుచుకోవాలండి. గంజరం ఉంటే గంజరం కూడా వేసుకొని తుడుచుకోవాలి. గంజరం లేని వాళ్ళు పసుపు, కల్లుప్పు వేసుకొని తుడుచుకోండి. గంజరం ఉంటే ఇల్లంతా కూడా చల్లుకుంటే మంచిదండి. గంజరం లేని వాళ్ళు కొంచెం నీళ్ళ పసుపు కలుపుకొని అది కూడా ఇల్లంతా చల్లుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దేవుని రూమ్ కూడా అంతే. కొంచెం కూడా ఒక ప్లేస్ కొంచెం కూడా ఎడుకునే నెగిటివ్ ఎనర్జీ అంతా ఉంటుంది. అది మనం ఎట్లా నీట్గా ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఇంట్లో ఎవరైనా నిలిచారు ఏంటి ఇక్కడ దానికి ఏం చేయాలంటే తడిబట్టు పెట్టుకొని నీట్గా పసుపు, గంజరం వేసుకొని నీట్గా తుడుచుకునేస్తే కొంచెం వరకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. దేవుడి సామాన్లు అన్నీ కడుక్కొనేసాను. అవన్నీ ఎండి బట్ట ఎత్తుకొని నీట్గా తుడుచుకునేయాలి. తుడుచుకొని అవన్నీ సైడ్కి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫోటోలు కూడా అంతే, కొంచెం గంజరంలో తుడుచుకునేసి ఆ తర్వాత పచ్చిపాలు వేసుకొని తుడుచుకునేసి ఎండుబట్ట పచ్చిబట్టలను తుడుచుకునేసి ఆ తర్వాత వచ్చేసి కొంచెము గంధము, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకోవాలండి. ఇంట్లో అయితే మనకి నెగిటివ్ ఎనర్జీ మనం ఎట్లా క్లీన్గా ఉంటే కూడా ఉంటుంది. కాబట్టి మనం గంజరంలో అయితే కంపల్సరీగా చేసుకుంటే ఇల్లు క్లియర్గా అవుతుందండి. వైకుంఠ ఏకాదశి రోజు కూడాను అదైతే క్లీన్గా చేసుకుందాం. ఆ రోజు అయితే వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలు అయితే చాలా ఇష్టం అండి. ఆ స్వామి వరకు అయితే ఆ రోజు అయితే నీట్గా డీప్గా అంతా పూజ చేసుకుందామని ఈరోజు మనదైతే క్లియర్ అవ్వాలి కదా, కాబట్టి సింపుల్గా పూజ అయితే చేసుకున్నాం. అట్లా అన్నీ క్లీన్ చేశానండి. క్లీన్ చేయకుండా పూజ మాత్రం సింపుల్గా చేసుకున్నాను అంతే. పూజ మాత్రం క్లీనింగ్ అయితే మొత్తం అంతా చేసుకుంటే ఎలాగైతే వైకుంఠ ఏకాదశి రోజు గుడికి అయితే వెళ్ళాలనేసి ఇల్లు క్లీన్ అవుతుంది, ఇంట్లోనే కొంచెం పూజ చేసుకునేట్లయితుందని అంతా క్లీనింగ్ మాత్రం మొత్తంగా చేసేసాను. కొంచెం పాత్రలు ఉంటే అవి కూడా కడిగేసేసాను. అంటే మనం ముట్టుకొని వాడింటాం కాబట్టి. ఇప్పుడు ముందు కాలంలో అయితే అంతా బయట పెట్టుకొని చేసుకుంటాండ్రి. ఇప్పుడు అంతా అట్లా లేదు కదండి. ఎవరు చేసేవాళ్ళు ఉండేలా ఊపిరే ఉంటారు. ఇల్లంతా పారాడుకొని చేసుకుంటాం కాబట్టి మనం వచ్చేసి ఇలా క్లీన్గా మనకి ఎంతవరకు అయితే అంతవరకు అన్నా క్లీన్గా పెట్టుకొని ఇట్లా గంజరం అంతా చల్లుకుంటే అన్న సరిపోతుంది. ఇంకా కొందరు నెలసరి టైంలో కొంచెం బట్టలు అనేవి సపరేట్గా పెట్టుకోండి. వేరే అన్ని బట్టలు ముట్టుకునేకపోదండి. మనకి ఎంతవరకు ఉంటుంది అంతవరకు సపరేట్గా పెట్టుకుంటే అయిండే టైంలో ఆ బట్టలనే వాడుకుంటా అంటే మనకైతే ఇబ్బంది అనేది ఉండేదండి. మళ్ళీ అన్ని ఉతకాలి చేయాలనేది ఉండేలేదు. అంత బట్టలు మాత్రం వాడుకుంటా అంటే అవి అంత ఒకసారి ఉతికి మళ్ళీ ఎత్తిపెట్టేసి మళ్ళీ నెలసరి టైంలో వాడుకుంటే ఆ విధంగా అయితే సరిపోతుందండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, తప్పుగా అంటే క్షమించండి. ఆ తర్వాత పోటాలన్నీ పెట్టుకొని పచ్చిపాల్లో తుడిచి దాంట్లో పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టుకునేసి దేవుడి సామాన్లు కూడా అలాగే పెట్టుకుంటానండి. దేవుడి సామాన్లు కూడా కడిగేసాను. నేను అదేం చూపిలే, కొంచెమే మెయిన్ క్లిప్పింగ్ మాత్రం చూపిస్తానండి. అన్నీ చూపించకపోతే లాంగ్ అయిపోతుంది.
ఆల్రెడీ కూడా చూపించాను నేను, కాబట్టి మెయిన్ చూపిస్తున్నాను. కామాక్షమ్మ దీపంకి అయితే నిండుగా పసుపు కుంకుమ అంతా పెట్టుకొని అంతా అలంకరించుకొని కామాక్షమ్మ దీపం కింద కొంచెం అక్షింతలు, కొంచెం పసుపు కుంకుమ, ప్లేట్ పెట్టేసి ప్లేట్లో పసుపు కుంకుమ అక్షింతలు, ₹1 కాయిన్ కంపల్సరీగా పెట్టుకోండి. కామాక్షమ్మ దీపం నిండుగా పసుపు కుంకుమ పెట్టుకొని నెయ్యి దీపం పెట్టుకొని నెయ్యి వేసుకొని శుక్రవారం మంగళవారం టైంలో కంపల్సరీగా నెయ్యి పెట్టుకొని ఉంటే చాలా మంచిదండి. ఇది ఒక టిప్ అయితే అనుకోండి. అలా అన్నింటికి అంతా అలంకరించుకొని పూలన్నీ పెట్టుకొని ఈరోజు వచ్చేసి అదే శుక్రవారం నాడు పెట్టుకున్నాం, కలిసి స్టాప్ చేసుకున్నాం అనేసి ఆకులు ఏం పెట్టుకునే పూలదండి. కలిశానికి వచ్చేసి శుక్రవారం నాడు పెట్టుకుందామని ఈరోజు అయితే తెల్లారితోనే వేరే లేసాం కాబట్టి ఉండే పూలన్నీ అలాగా సింపుల్గా పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత బయట కూడా అంతా పూజ చేసుకుని వచ్చాను. అంతా అయిపోయిన తర్వాత వంటకు వచ్చేసి తరకారీ సాంబారు, రైసు. పొద్దున్నే తరకారీ సాంబార్కి దోశ అయితే ఉన్నింది, దోశ చేసాను టిఫిన్కి వచ్చేసి. ఆ తర్వాత మధ్యాహ్నానికి వచ్చేసి దానికి రైస్ పెట్టుకున్నానండి. ఈ సాంబార్ వచ్చేసి సంగటికి, చారుకి అన్నిటికీ బాగుంటుంది. నేను ఈరోజు ఇలా సింపుల్గా చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.